హయాంలో మంజూరైన రోడ్లకు ఈ ప్రభుత్వం నిధులు కేటాయించట్లేదని ఆరోపించారు హరీష్ రావు. పలు రోడ్లపై భారీగా గుంతలు పడ్డాయన్నారు. దీనికి చలోక్తులతో సమాధానమిచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ హయాంలో సిద్దిపేట గజ్వేల్కు డబుల్ రోడ్డు పడ్డాయి, కానీ రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలకు సరైన రోడ్లు ఉండేవి కావన్నారు. అప్పట్లో కట్టిన కలెక్టరేట్లు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులకు ఇప్పుడు శాఖ నుంచి నిధులు సర్దాల్సొస్తోందని అన్నారు. సరే, ఈ గవర్నమెంట్ వచ్చినాక ఒక్క రోడ్ కూడా నాకు శాంక్షన్ ఇవ్వలేదు, పర్వాలేదు. కానీ గతంలో మంజూరైన రోడ్లు అర్ధాంతరంగా ఆగిపోయి మోచేతులోతు గుంతలతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నారు. గౌరవ మంత్రి గారు, నేను దయచేసి మీ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష, సిద్దిపేట రింగ్ రోడ్డు పనులు 80% పూర్తయింది. ఆ 20% గుంతలమయమైపోయి అందులో ప్రజలు రాత్రిపూట యాక్సిడెంట్లు అయి చనిపోతున్నారు. ఆ రింగ్ రోడ్డు పని పూర్తి చేయాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. రెండవది అధ్యక్ష, సిద్దిపేట నుంచి చిన్నకోడూరు మండల హెడ్ క్వార్టరు ఇలంతకుంట పోయే రోడ్డు 70% పూర్తయింది. అది ఎక్కడ ఆగిపోయిందో 2.5 ఈ గవర్నమెంట్ వచ్చిన రోజు, ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉంది. 2 ఏళ్ల 3 నెలల నుంచి కనీసం తట్టెడు మట్టి కూడా పోయకపోవడం వల్ల ప్రజలు రోజు దుమ్ము ధూళితో యాక్సిడెంట్లతో ఇబ్బంది పడుతున్నారు. సిద్దిపేట చిన్నకోడూరు రోడ్ను పూర్తి చేయమని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష. అరే నీ జనగామ పోతాను మట్టి రోడ్లు, పక్కకు పోతే సిద్దిపేట పోతానేమో డబల్ రోడ్లు, ఇదేదో నాకు అర్థం కాలే. అప్పుడు కూడా నేను చాలాసార్లు లేఖలు రాసిన, నువ్వు కలెక్టర్ ఆఫీస్ మంచిగా కట్టావు, మరి పేమెంట్ ఇవ్వాలి కదా. నువ్వు పేమెంట్ ఏమైతే కట్టుకుంటున్నావు. ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టావు, ప్రతి క్యాంప్ ఆఫీస్ ఎమ్మెల్యే కట్టావు, ఎమ్మెల్యే పోయి ఆడ సంసారం చేస్తూ ఉంటుండు, దానికి పేమెంట్ ఇవ్వలే, అది మేమే ఇవ్వాలి. మాకు వచ్చి ఆర్ఎండ్బి పడితే ఇవన్నీ చదరాలి. ఇవన్నీ చదువుకుంటా రోడ్లు చేయాలంటే ఏం చేయాలి? పెద్ద ప్లానింగ్ చేసినాం. బై ఏప్రిల్ 10th లోపలనే ఇవన్నీ అగ్రిమెంట్ చేసి వర్క్స్ స్టార్ట్ చేసే విధంగా ప్లానింగ్ చేసుకున్నాం. ఆ తర్వాత 2028 జూన్ నాటికి మీరు ఇవ్వండి. దేశంలో ఎక్కడ కూడా తెలంగాణ మోడల్ రోడ్స్ ఎక్కడ కూడా ఉండవు.